ఒక్కసారి గోవా బీచ్ ని విజిట్ చేయండి, తర్వాత మీకే తెలుస్తుంది. ఇక్కడ నుంచి ఇంటికి కూడా పోబుద్ది కాదు మీకు, ఎందుకంటే అలా ఉంది ఇక్కడ. చలో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది కదా మనకు కావాల్సింది. సో గైస్, ఇప్పుడు గోవా మొత్తం తిరగడానికి అయితే బండి రెంట్ కి తీసుకున్నాం. మీరు బండి రెంట్ కి తీసుకునేటప్పుడు రేటు మాట్లాడి తర్వాత మీకు ఇక్కడ బండికి ఏమైనా గీతలు పడినా కూడా కొంతమంది మున్నాగానే కిందకి వేసింటారు. వారు బాగా చెక్ చేసుకుని వీడియో తీసుకోండి మున్నాగానే రెంట్ తీసుకునేటప్పుడు. తర్వాత మళ్ళీ మీరు రిటర్న్ ఇచ్చేటప్పుడు అవి మీరు చూసుకోకుండా తీసుకెళ్తే అవి మీరే గడిపారని మిమ్మల్ని మరి ఎక్స్ట్రా అమౌంట్ అడిగే సిచ్యువేషన్ ఉంటుంది. ఈ గోవా అంటేనే స్కామ్ ఎక్కువ జరుగుతుంది. అందుకనే మీరు రెంట్ కి తీసుకునేటప్పుడు మొత్తం ఒకసారి రికార్డ్ చేసుకోండి వీడియో, ఎక్కడ అయితే స్క్రాచ్ బెల్స్ పడినాయో వాళ్ళు రికార్డ్ చేసుకుంటే తర్వాత మనకు మన పైకి రాదనమాట అది. అందుకని తర్వాత మనకు ఏమన్నా వాళ్ళు అడిగినా కూడా అప్పటికే ముందుగానే పడ్డాయి అని చెప్పడానికి మనకు వీడియో అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఏ ప్లేస్ కి వెళ్తున్నామో ఇంకా అవన్నీ మనం ఫుల్ వీడియో అనేది యూట్యూబ్ లో ఇస్తాం. ప్రతి ఒక్కరు చూడండి. ఓకే చలో, చల్లగా వచ్చేస్తుంది గాలి. బీచ్ దగ్గరకు అయితే వచ్చేసాం మనం. బైక్ పార్కింగ్ ఇక్కడేనా? లోపలికి లేదు, ఇక్కడే బైక్ పార్కింగ్. ఈ బీచ్ పేరు ఏమంటే అగోడా బీచ్. అగోడా బీచ్ ఎవరు తిరగట్లేదు మాకు కూడా. బీచ్ పేరు బీచ్ పేలా అయింది, మొత్తం బీచే అనమాట. మనం అప్పుడు ఉండేది ఆడ ఇది ఒక కోట అనమాట. కోట పైన మనం వెళ్తున్నాం. అగోడా బీచ్, అగోడా పరిమాణం. అయ్యో అందరు ఫారెన్స్ వాళ్ళే. బ్యాక్ కెమెరా పెడతా చూడండి ఒకసారి. ఇది ఒక కోట అనమాట. కోట పైన సముద్రం పక్కన కోట పెట్టినారు. ఇది ఒక కోట. ఇక్కడ చూస్తుందండి మొత్తం గాలి సౌండ్ ఎక్కువ ఉంటుంది. పర్లేదు అలాగే వినండి, గాలి చాలా ఎక్కువ ఉంది. స్మైల్ అంటున్నారు వాళ్ళు. రాతి కట్టడాలు రాళ్ళే ఉన్నాయి. అలా తిరగడానికి ఉంది, అలా తిరగడానికి ఉంది. ఇలా కింద ఖాళీ ప్లేస్ ఉంది, అందరు పైకి వెళ్ళినారు. మనం కింద ఖాళీ ప్లేస్కి వెళ్ళాం. ఓకే పైకి ఎక్కుదాం మనం కూడా పైకి. సో గైస్ మనం కూడా పైకి ఎక్కుదాం. ఇప్పుడు వాళ్ళు ఒకటే కాదు, మనం కూడా పైకి ఎక్కుదాం. యా తిరగే. సో గైస్ ఇక్కడ చూసుకోండి, మనకు ఒకప్పుడు ఇది కోట. ఇంకా అదల్లా తిరగడానికి ఉంది మనకు. ఇంత ఏకం సరిహద్దు లాగా ఉంది అంతా బీచ్ కు. చాలా 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 చల్లగా ఉంది. ఈ ఇంత ఎండాకాలం అయినా కూడా చాలా అంటే చాలా చల్లగా ఉంది. ఏమి డిస్టర్బెన్స్ ఉంది గాలి అంతా, గాలి సౌండ్ వస్తే కొంచెం ఓర్చుకోండి. ఓకే ముందుకు వెళ్ళిపోదా.
సో గైస్ అక్కడ ఒక స్ట్రీమర్ పోతుంది చూడు. ముందు నుంచి ఎగిరితే బతకగలమా? చాలా లోపలికి ఉంది అది. ఓకే సో గైస్ మన వీడియో చేయడానికి మన తెలుగు వాళ్ళు కలిసినారు. అయిపోయిందా? సో గైస్ ఇప్పుడు మనం అక్కడ వేరే ప్లేస్ కి వెళ్ళిపోతున్నాం చూడండి. అట్లాగే మనకి కోర్టు ఇది అప్పుడు మరి రాజుల కాలంలో అప్పుడు కట్టించారో ఏమో తెలియదు, కానీ సముద్రాన్ని తీరాన అయితే బాగుంది కోర్టు. చాలా సూపర్ గా ఉంది. అలాగే అక్కడ మనకు స్టీమర్ అనేది ముందుకు పెడుతున్నారు, చూసుకోవచ్చు. స్టీమర్ స్టార్ట్ చేస్తున్నారు. వెళ్ళిపోయింది, మనకి డ్రైవింగ్ రాదేమో, ఉప్పుతున్నాడు వాడు. దిగమని దిగేది. Yo guys, ఇప్పుడు మనకు గోవాలోని తెలుగు వాళ్ళు అయితే కలిసినారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మాట్లాడదాం. చలో రండి రండి రండి. ఊరు వచ్చేసి కడప, పొద్దుటూరు. చాలా 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 చల్లగా ఉంది. ఒక్కసారి గోవా బీచ్ ని విజిట్ చేయండి, తర్వాత మీకే తెలుస్తుంది. ఇక్కడ నుంచి ఇంటికి కూడా పోబుద్ది కాదు మీకు, ఎందుకంటే అలా ఉంది ఇక్కడ. చలో ఫోర్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్దాం. ఇక్కడ ఇంకా అక్కడ చాలా లాంగ్ వర్క్ ఉంది, అక్కడ దాకా వెళ్దాం. చలో ఆపేసే మెత్తలాగి. గాయ్స్ ఇక్కడ చూసుకుంటే మనకు టెంకాయ చెట్లు, మొత్తం లొకేషన్ అయితే చాలా చాలా సూపర్ గా ఉంది. అలాగే మనకు ఈ ఫోర్ట్ తర్వాత మనకి ఈ ఫోర్ట్ అనేది వచ్చేస్తుంది. పారాషూట్స్ అన్ని చాలా చాలా ఉన్నాయి. ఒక్కసారి వాళ్ళని విజిట్ చేయండి. చాలా మంది ఉన్నారు, ఏమంటే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి చాలా మంది ఉంటారు. మీరు గోవా ట్రైన్ ఎక్కి తొందరగా రండి. ఏమంటే ఇక్కడ మనకు ఓన్లీ ఫుడ్ ప్రాబ్లం ఉంటుంది, ఓన్లీ బిర్యానీ తప్ప ఇక్కడ ఏమి దొరకదు. నువ్వు మన సైడ్ దోశ తీసుకోవాలనుకుంటే నువ్వు 10 రూపాయలు పెడితే రాబిడ, 300 పెడితే ఒక దోశ వస్తుంది ఇక్కడ. ఇది మనూరు కాదు, 10 రూపాయలకి 20 రూపాయలకి వచ్చే దోశలు లేవు ఇక్కడ, ఓన్లీ 300. బిర్యానీ అయితే 100 రూపాయలకే వచ్చేస్తుంది. చూడండి, అందులో మీరు ఏం తినాలనుకుంటే తినండి. ఇక్కడ అయితే అందరూ ఎవరికి వాళ్ళు యాక్టింగ్ ఇరగా తీసేస్తున్నారు అనమాట. చాలా గాలి ఎక్కువగా ఉంది ఇక్కడ. అపచిరంజుడు కుటుంబ పెట్టుకొని ఏమో మాట్లాడుతున్నాడు, మనకైతే అర్థం కావటం లేదు. ఓకే, వీళ్ళందరూ ప్రేమించుకున్న వాళ్ళే వచ్చారు అందరు. ఆ తిక్కలక్ష్మి ఏమో చేస్తుంది అక్కడ. అందరం దొబ్బేద్దాం పదంటే. ఆ తిక్కలక్ష్మి అయితే దానిపైన నడుస్తుంది. తిక్కలక్ష్మిని బయటికి దొబ్బేద్దాం పదండి. ఓకే, ఇక్కడ మనకు వచ్చేసి శిలాన్ని పెట్టినారు. యాహూ, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది కదా మనకు కావాల్సింది. ఈ బీచ్ చూస్తే నాకు ఒక డైలాగ్ గుర్తొస్తుంది, మనం ఎన్నాళ్ళు బతుకుతాం మనకు తెలియదు గిట్స్. అది ఆ మూవీ పేరు ఏమో తెలియదు, సిరీస్ అది. ఆ వెబ్ సిరీస్ పేరు ద పైరేట్స్.
సో ఫ్రెండ్స్, ఆడొక్క సిప్పు ఆడొక్క సిప్పు ఆడొక్క సిప్పు ఆడొక్క సిప్పు పెద్ద పెద్ద ఉన్నాయి కానీ నాకు కానొస్తుందా, మీకు కెమెరాలో కానొస్తుందో లేదో తెలీదు. నాకు దేవర సినిమా గుర్తొస్తుంది అబ్బా ఈ సముద్రం చూస్తే. ఎర్ర సముద్రం. సాయంత్రం ఇంటి వేలోపు ఎర్ర సముద్రం చేసుకోవాలి. అదిగో ఎన్టీఆర్ అక్కడి నుంచి అవి ఇట్లా దబ్బుకొని వస్తాడు చూడు, అవి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పడితే అంత పేలిపోయినాయి, అంత అంటుకుంటాయి కదా. ఆ అంటుకున్న దాని వల్ల ఇదంతా కెరగైపోయింది, ఈ గుండు నల్లగా అయిపోయింది. దేవర సినిమా ఇక్కడ తీశారు కదా, వల్ల ఎర్ర కనొస్తుంది చూడు. దేవర నాకు తెలిసి ఇంకా ఇక్కడ చెట్లలో ఉన్నాడు. సో గైస్, నైట్ టైం బీచ్ ఎలా ఉంటుందో చూపించడానికని మీకోసం నైట్ వరకు ఇక్కడే ఉన్నాం. ఎందుకంటే నైట్ టైం బీచ్ ఎలా ఉందో మీకు చూపించాలి కాబట్టి అందుకని